తెలంగాణ రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి 1654 మంది అతిథి అధ్యాపకులు ఈరోజు బజార్న ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న అతిథి అధ్యాపకులకు ఇప్పటివరకు కూడా 20 రోజులు అవుతుంది, కంటిన్యూషన్ రాలేదు. ఉద్యోగ భద్రత అసలే లేదు. వారం రోజులు అవుతుంది కళాశాలలు బంద్ చేసి పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న, మా ఉద్యోగాలను కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి, మా బజార్ల నుంచి పడకుండా కాపాడవలసిందే మేము విజ్ఞప్తి చేస్తున్నాము. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఈ గెస్ట్ ఫ్యాకల్టీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిక్రూట్మెంట్ జరిగిన కూడా మీకు ప్రత్యేకమైన పోస్టును క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది కలిగించి కూడా తీసుకుంటామని చెప్పడం జరిగినది. అందుకోసానికి మాకు రిక్రూట్మెంట్ జరిగిన కూడా సూపర్ న్యూమరీ పోస్టును క్రియేట్ చేసి ఈ గెస్ట్ ఫ్యాకల్టీ మొత్తంగా విధులు నిర్వర్తింపజేసే రకంగా వారిని తీసుకునే రకంగా ప్రయత్నం కొనసాగించాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పటి వరకు కూడా 3 నెలల నుంచి జీతం లేదు మాకు. అయినా కూడా హానెస్ట్గా సామాజిక దృక్పథంతో పేద విద్యార్థులకు సేవ చేయాలని ఒక తపనతో నిరంతరంగా పనిచేస్తున్నామట. గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మనము. 6 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కూడా ఒకరోజు కూడా మంత్లీ వైజ్గా శాలరీ తీసుకోలేదన్నమాట. అయినా కూడా శాలరీ వచ్చిన రాకపోవడంగా ఈ గవర్నమెంట్ కాలేజీలో పనిచేసేటువంటి సమయంలో ఈ సంస్థ యొక్క అభివృద్ధి కోసానికి ప్రభుత్వ కళాశాల యొక్క బలోపేతం కోసానికి పాటుపడుతూ గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు మా ప్రయత్నం మేము కొనసాగింపజేసుకుంటూ ఈ రకంగా మేము ఇక్కడ పాఠాలు బోధించడం జరుగుతున్నది. పూరి గుడిసెలో ఉన్నటువంటి పేదింటి విద్యార్థులు కూడా స్టేట్ లెవెల్ ర్యాంకులు తెప్పించినాం, స్ట్రెంత్ని పెంచాము, రికార్డు స్థాయిలో రిజల్ట్స్ తెప్పించేసినాము, ఇక్కడ స్టేట్ లెవెల్లో ర్యాంకులు తెప్పించాము. మా కష్టం మొత్తంగా ఇప్పుడు చూస్తుంటే వృధా అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. అందుకోసానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాము. ఈ గెస్ట్ ఫ్యాకల్టీకి ఉద్యోగ భద్రత కల్పింపజేసి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము 42,000 యొక్క వేతనాన్ని అందింపజేసి మాకు ఒక జాబ్ సెక్యూరిటీని అందింపజేయాలని చెప్పండి మేము కోరుకుంటున్నాం.